కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే. సో ఈ సర్వే గురించి అందరికీ తెలిసిన విషయం అనమాట. ఈ సర్వే అనగానే చాలా మందికి ఎగ్జామ్ ఉంటుంది అంటున్నారు. అసలు ఏ ఎగ్జామ్ ఉంటుంది, అసలు ఎగ్జామ్ ఏంటి, ప్రభుత్వం జాబ్స్ ఫ్రీగానే ఇస్తానంది కదా. సో ఫ్రీగా ఇస్తానని అయితే ఏం అనలేదండి, ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని కల్పిస్తారని అయితే చెప్పింది అనమాట. సో అదే ఇప్పుడు జరిగే సర్వే కూడా జస్ట్ అంటే మన యొక్క ఎలిజిబిలిటీ, మన యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ప్రైవేట్ సెక్టర్స్కి పంపించి ఉద్యోగం కల్పిస్తుంది అనమాట. మొన్ననే కొత్త అప్డేట్ వచ్చిందనమాట. ఆ అప్డేట్ వచ్చేసరికి ఇంకా 11 లక్షల మందికి సర్వే అన్నది పూర్తి కాలేదు. మొత్తం 25 లక్షల మందికి జాబ్ కల్పిస్తానన్నమాట నిజమే. సో 25 లక్షల మందికి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా, ఎవరు కూడా కంగారు పడద్దు. సో ఇంకా 25 లక్షల మందిలో అంటే ఇంకా 11 లక్షల మందికి సర్వే అన్నది పూర్తి అవ్వలేదన్నమాట. అంటే మొత్తం జనాభా వచ్చేసరికి 27 లక్షల మంది ఉన్నారనమాట. అంటే దీని యొక్క ఎలిజిబిలిటీకి వచ్చేసి బట్ సర్వే అన్నది చేసుకోలేదన్నమాట. ఇంకా రిమైనింగ్ 11 లక్షలు అయితే ఉన్నారు. సో ఆ 11 లక్షల మంది సర్వే కంప్లీట్ కావాలి అని అయితే ఇంకా కొన్ని ఆప్షన్స్ని అయితే కొత్తగా ఇచ్చాడనమాట. సో అదే మొన్న రీసెంట్గా వచ్చిన అప్డేట్ అనమాట. సో అప్డేట్ అంటే ఆ సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో సచివాలయంలో ఎగ్జామ్ అయితే ఉంటుంది అంటున్నారు. సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అసలు జాబ్ నిజంగానే ఇస్తారా అని అయితే అనుకుంటున్నారు. సో దాని గురించి ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూసి ఒక లైక్ ఇచ్చి వీడియో అయితే చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ముందుగా మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు అన్నాం కదా, ఒక 3 ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. సో క్యాండిడేట్ డెత్ అయితే డెత్ అని చెప్పి డెత్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఈకేవైసీ కంప్లీట్ చేయాలని అయితే ఒక ఆప్షన్ అయితే ఇచ్చాడనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇంట్రెస్టెడ్, నాట్ ఇంట్రెస్టెడ్. ఒకవేళ ఆ క్యాండిడేట్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ అని పెట్టి సర్వే పూర్తి చేయాలి. లేదు తను ఒకవేళ జాబ్ చేసుకుంటున్నారు, ఈ సర్వే నాకు అవసరం లేదు, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నాకు అవసరం లేదు అనుకుంటే నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టి ఆ క్యాండిడేట్ ఒక్క సర్వే పూర్తి చేయాలని అయితే వచ్చిందనమాట. సో అదే అనమాట అక్కడ దాకా. సో నెక్స్ట్ వీక్లోనే ఎగ్జామ్ ఉంటుంది అన్నారు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ అంటే చాలా మంది భయపడిపోతున్నారు అనమాట. ఎగ్జామ్ సిలబస్ వచ్చేసరికి చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. సో ఎగ్జామ్ అన్నారు, మరి ఎగ్జామ్ సిలబస్ ఏం చెప్పలేదంటే మనకి ఎటువంటి పెద్ద పెద్ద క్వశ్చన్స్, పెద్ద ఎగ్జామ్స్ ఏమి ఉండవు, జస్ట్ స్మాల్ ఎగ్జాము. సో ఎగ్జామ్ పెట్టి మనకున్న స్కిల్ అంటే వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, సో అందుకే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి అనమాట. రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ డిగ్రీలో అనలైటిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, అవన్నీ కూడా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. అంతే మనకి సింపుల్గా అయితేనే ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఎవరు కూడా కంగారు పడద్దు. ఒకసారి రివైజ్ చేసుకోండి, మీరు కంప్లీట్ చేసిన స్టడీస్ మీద ఒకసారి రివైజ్ చేసుకోండి. మనకు పెట్టిన ఎగ్జామ్ బేస్ని బట్టే వీళ్ళకి ఏ ప్రైవేట్ సెక్టర్స్లో జాబ్స్ ఇవ్వాలి, ఏ ప్రైవేట్ సెక్టర్స్ నుంచి మనకు ఉద్యోగం ఇవ్వాలన్న దాని గురించి ఈ ఎగ్జామ్ అయితే పెడుతున్నారనమాట. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఆన్లైన్లోనే ఉంటుంది అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. సో ఒక క్వశ్చన్ ఇచ్చి ఏబీసీ అలా మల్టిపుల్ చాయిస్ అయితే ఉంటుందన్నమాట. సో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన నేమ్స్ ప్రైవేట్ సెక్టర్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అయితే మనకి ట్రైనింగ్ అలాగే జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇంకా చాలామంది అంటున్నారు మెయిల్ అండ్ మెసేజ్ ఏమీ రాలేదు, మేము సెలెక్ట్ అయినట్టు ఎలా తెలుస్తుంది. ఇంకా సర్వే పూర్తి కాలేదండి. ఇంకా రిమైనింగ్ 11 లక్షల మందికి పూర్తి అయిన తర్వాత మనకి మెయిల్ ద్వారా లేదా మెసేజ్ లేదా సచివాలయం నుంచి మనకు ఫోన్ వస్తుంది అనమాట. సో పలానా రోజు ఎగ్జామ్ ఉంటుంది, సో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి అని కూడా ఫోన్ వస్తుంది అనమాట. మీరు సెలెక్ట్ అయ్యారన్నది కూడా తెలుస్తుంది అనమాట. సో ఎవరు కూడా ఇంకా కంగారు పడవద్దు. 27 లక్షల మంది సర్వే పూర్తి చేసి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలంటే అంత ఈజీ కాదు. సో అందుకే కొంచెం టైం పడుతుంది, ఎవరు కూడా కంగారు పడద్దు. ఇదండి ఇప్పటివరకు కౌశలం గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో సర్వే పూర్తి అవ్వాలి, నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ సింపుల్గానే ఉంటుంది. ఇంకా కొత్తగా ఏమన్నా అప్డేట్ వస్తే వెంటనే కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. సో మర్చిపోవద్దు లైక్ చేయండి, మన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.